Hello guys, welcome back to my channel. This vlog is all about a day in Vizag. వైజాగ్ లో మేము ఎక్కడ స్టే చేసాము, ఆ లొకేషన్ ఎలా ఉంది అండ్ రూమ్ ఎలా బుక్ చేశాను, రూమ్ లో ఫెసిలిటీస్ ఎలా, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ డెస్టినేషన్ కి వెళ్ళాము ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేమైతే ది పల్లాజియో హోటల్లో అయితే స్టే చేసాము. ఇది ద్వారకా నగర్ లో ఉంది. ఇది అన్ని లొకేషన్స్ కి యాక్సెసిబుల్ గా ఉంటుంది అనమాట. నేను అగోడాలో బుక్ చేశాను. ఇది అరౌండ్ 2000 అలా ఉండింది. విత్ వ్యాలంటైన్స్ డే ఆఫర్ మాకు 1375కి వచ్చింది అనమాట. హోటల్ రేటింగ్స్ అన్ని బాగున్నాయి. 24/7 రూమ్ సర్వీస్ ఉంది, పార్కింగ్ ఏరియా, లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళిపోదాము, రూమ్ కి అయితే వెళ్ళిపోదాము. మా రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. సో లెట్స్ గో. లాస్ట్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్. వ్యూ కూడా చాలా బాగుంది. మాకైతే రోడ్ వ్యూ వచ్చింది. దీని ఆపోజిట్ లోనే నవయుగ కన్స్ట్రక్షన్స్, ఇంకా చైతన్య కాలేజ్ ఆపోజిట్ లో బుద్ధిల్ హోటల్ కూడా ఉంది. ఇప్పుడు అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. అంటే టిఫిన్స్ మనకి ఏమన్నా కావాలంటే సూపర్ మార్ట్స్ అన్ని ఉన్నాయి. అయితే లాక్ అండ్ కీ కాకుండా జస్ట్ కార్డ్ ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది మనకి. సో కార్డ్ ఇలా ఇన్సర్ట్ చేస్తేనే మనకి రూమ్ లో పవర్ సప్లై అయితే వస్తుంది అనమాట. రూమ్ లో అయితే మంచిగా పెద్ద మిర్రర్ అండ్ మన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. లగేజ్ ఏరియా ఉంది. ఇంకా పక్కనే వార్డ్రోబ్ కూడా ఉంది అనమాట. వార్డ్రోబ్ లోపల ఏముందో చూసేద్దాము. లోపల అయితే హ్యాంగర్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా ర్యాక్స్ అయితే ఇచ్చున్నారు మనకి. లోపల లాకర్ కూడా ఉన్నాయి. ఏదైనా కొద్దిగా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయంటే పెట్టుకొని మనం లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మన ఐటమ్స్ అయితే సేఫ్ గానే ఉంటాయి, అసలు ప్రాబ్లం లేదు. రూమ్ లో మనకైతే గీజర్, ఏసీ అండ్ ఇంకా టీవీ. రూమ్ లోంచి మనకి బయట వ్యూ ఎలా ఉందో చూసేద్దాము ఒకసారి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళి అండ్ ఎక్కడ స్టే చేయాలని కన్ఫ్యూజన్ ఉంటే అరౌండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న లొకేషన్స్ అయితే పిక్ చేసుకోండి. చాలా ఈజీ అన్నమాట. మనము మంచి టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళడానికి యాక్సెసిబుల్ గా ఉంటుంది. అన్నీ దొరుకుతాయి మనకి. రూమ్ లోపల అయితే వ్యూ ఇలా ఉంది అండ్ చాలా క్లీన్ గా ఉంది రూమ్. అండ్ ఇంకా రిపీటెడ్ గా రూమ్ సర్వీస్ చేస్తున్నారు అండ్ బెడ్షీట్స్ అన్ని క్లీన్ గా చేంజ్ చేస్తుంటారు టైం టు టైమ్. అండ్ ఇక్కడైతే వాళ్ళు మెనూ కార్డ్ ఇచ్చారనమాట. మనకి టీ, కాఫీ, జ్యూసెస్, టిఫిన్ ఏది కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు. అవన్నీ రూమ్ చార్జెస్ లో ఇంక్లూడ్ అవ్వవు, అది సపరేట్ గా పే చేయాలి. అండ్ వాష్రూమ్ కూడా చాలా క్లీన్ గా అండ్ స్పేషియస్ గా కూడా ఉంది. మనకి ఇక్కడ కూడా ఒక మిర్రర్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే చికెన్ బిర్యానీ, ఇంకా మా పాపకి కర్డ్ రైస్. ఇక్కడ స్పెషల్స్ కాకినాడ గొట్టం కాజా ఇంకా జున్ను కూడా ట్రై చేసాము. చాలా బాగున్నాయి అన్ని. నాకైతే జున్ను చాలా బాగా నచ్చింది. మీలో జున్ను ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఆర్కే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, క్విక్గా వెళ్ళిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది మాకైతే. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆర్కే బీచ్ చూడడానికి. ఆ బీచ్ రోడ్, ఆ వైబ్స్ అన్ని ఎంజాయ్ చేయడానికి. మనకి చాలా మూవీస్లో చూపిస్తారు కదా, అంటే మల్లీశ్వరి మూవీ నుంచి చూపిస్తున్నారు వైజాగ్ బీచ్ రోడ్ని. ఇంకా రీసెంట్గా అయితే నిన్ను కోరి అక్కడంతా విజువల్స్ చూపిస్తారు కదా, అది మొత్తం బీచ్ రోడ్ అనమాట. సో చాలా లైవ్లీగా ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్స్. మనకి బీచ్ రోడ్ మొత్తం అంటే ఫుట్పాత్ అంతా కూడా ఫుల్గా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సీ ఫుడ్, ఇంకా పానీపూరీలు, మసాలా బొరుగులు, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. అందరూ మంచిగా ఈవినింగ్ అవ్వగానే వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు వెదర్ని. ఆర్కే బీచ్ పక్కనే మనకి సబ్మరైన్ మ్యూజియం ఉంది. ఇంకా రోడ్ ఆపోజిట్లో వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. ఈ సబ్మరైన్ మ్యూజియం అయితే 7:30కే క్లోజ్ అయిపోతుంది. సో మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది అనమాట, అంత టైం లేదు. మీరు వెళ్ళాలనుకుంటే త్వరగా ప్లాన్ చేయండి. ఇంకా సో అక్కడ కుదరలేదు కాబట్టి వెంటనే బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆర్కే బీచ్లో చైర్స్ వేసి ఉన్నారనమాట సీ షోర్లో. అంటే జస్ట్ టు ఎంజాయ్ ద వ్యూస్, ఆ బీచ్ బ్రీజ్ని ఇంకా వాటర్ని మనం ఎంజాయ్ చేయడానికి సీ షోర్ మొత్తం చైర్స్ వేసి ఉంటారు. 1 అవర్కి 30 రూపీస్ అనమాట. మనం అక్కడ హ్యాపీగా కూర్చొని మొత్తం బీచ్ వ్యూనంతా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దూరంగా మనకి సిటీ లైట్స్, నియర్గా మొత్తం వాటర్, ఇంకా అక్కడక్కడ షిప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మేమైతే సీ ఫుడ్ అయితే ట్రై చేసేసాము. కాకపోతే మేము దిగిన దగ్గర బీచ్లో అయితే సీ ఫుడ్ లేదు. సో అదే బీచ్ రోడ్లోనే హాఫ్ అన్ అవర్ అలా జర్నీ చేస్తే అక్కడ సీ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము ప్రాన్స్ ఇంకా ఏదో డిఫరెంట్ ఫిష్ ఒకటి ట్రై చేసాము, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి అన్ని స్టాల్స్ అయితే చూసేసాము. ఇక్కడ స్టాల్స్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మనకి షెల్స్ ఉంటాయి కదా, అంటే సీ నుంచి కలెక్ట్ చేసిన షెల్స్, పెబ్బల్స్, వాటితో డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా కర్టన్ హ్యాంగింగ్స్, వాల్ డెకార్,
ఇంకా బ్రేస్లెట్స్ విమెన్‌కి, మెన్‌కి ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీగా క్లిప్స్ కూడా వాళ్ళు కార్వ్ చేసున్నారనమాట మొత్తము. చాలా యూనిక్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట షాప్‌లో. ఇంకా ముందుకెళ్తే ఏంటంటే ప్లాంట్ హ్యాంగర్స్ అంటే మన పాట్స్ ఉంటాయి గదా! ప్లాంట్ పాట్స్ వాటిని హ్యాంగ్ జేసుకోవడానికి హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో అక్వేరియం ఉన్న వాళ్ళకైతే అసల మంచి కలెక్షన్ ఆఫ్ షెల్స్, పెబుల్స్ అయితే ఇక్కడున్నాయి. డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. అలా బ్యాగ్స్‌లో అమ్ముతున్నారనమాట షెల్స్, పెబుల్స్. అవైతే స్టార్టింగ్ ఫ్రమ్ 30 రూపీస్ టు ఇట్ గోస్ ఆన్ అప్ టు 500 రూపీస్ అనమాట. సైజ్ అండ్ వెరైటీని బట్టి. ఇంకా పూజ గదిలో పెట్టుకోవడానికి చిన్న చిన్న గవ్వలు. ఇంకిక్కడ మిర్రర్స్ అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి. మిర్రర్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ మనం ట్రావెలింగ్‌లో ఇరిగిపోతాయి అవి. సో, అందుకని అవాయిడ్ చేశాను తీసుకోకుండా. అక్కడ ఉండే షాప్స్ అన్నీ ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేసేసాకైతే ఇంక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రూమ్‌కి. రావడానికైతే హాఫ్ అన్ అవర్ పట్టింది. వెళ్ళడానికి 1 ½ అవర్ అయితే టైం పట్టిందనమాట. అంత ట్రాఫిక్ ఉంది బయట. నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏం నచ్చిందో వీడియో కింద కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ subscribe to Lahari Does for more such content.